బిగ్ బాస్ సీజన్ 9లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఇక అదేంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. బిగ్ బాస్ సీజన్ 9 నిన్న రాత్రి గ్రాండ్ లాంచ్ ద్వారా ప్రారంభమైన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇక మొదటి రోజు కావడంతో హౌస్ మేట్స్ అందరూ బిగ్ బాస్ లైట్స్ అన్ని ఆఫ్ చేసినా సరే ఎవరు ఇంకా నిద్రపోలేదు. ఇక ఇదే సమయంలో ఓ ఆసక్తికరమైన సన్నివేశం బిగ్ బాస్ హౌస్లో చోటు చేసుకుంది. ఈరోజు ఉదయం నుంచే వీళ్ళిద్దరి పైన ఓ మంచి గాసిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నా ఇది కొంచెం దానికి ఆద్యం పోసినట్టుగా తయారైంది. ఈరోజు ఉదయం జరిగినటువంటి సన్నివేశంలో కిచెన్లో పనిచేస్తున్న సమయంలో తన పక్కనే ఉండి పవన్ కళ్యాణ్ చేసిన ఫ్లట్టింగ్ అందరూ చూశారు. ఇక అది ఒక ఎత్తు అయితే అప్పటి నుంచి మొదలైన సోషల్ మీడియా గాసిప్స్ ఈరోజు తారాస్థాయికి చేరాయనే చెప్పాలి. బిగ్ బాస్ లైట్స్ అన్ని ఆఫ్ చేసినా సరే ఎవరు ఇంకా పడుకోలేదు. ఇక దీంతో రీతు చౌదరి ఒక వినూత్న విన్యాసాలు అయితే మొదలుపెట్టింది. ఇక తన తలపై బాటిల్ పెట్టుకొని 2 చేతులు చాపి ఆ చివరి నుంచి ఈ చివరికి నడుస్తూ విన్యాసాలు చేస్తుంటే దీనిని వెక్కరిస్తూ పవన్ కళ్యాణ్ కూడా రీతు చౌదరిని డిస్టర్బ్ చేస్తూ తను కూడా బాటిల్ని తలపైన పెట్టుకుంటూ చేయాలన్న చిన్న ప్రయత్నం చేశాడు. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే తనని ఎక్కిరిస్తున్నాడని తనని కావాలనే కదిలిస్తున్నాడని అర్థం చేసుకున్న రీతు చౌదరి ఒక్కసారిగా పవన్ కళ్యాణ్పై సీరియస్ అయింది. ఇక అలానే రీతు చౌదరి మాట్లాడుతూ నేను ఒక్కదాన్నే దాదాపు 7 అబ్బాయిలను కొట్టగలను, అంత స్టామినా నాకు ఉంది అంటూ చెప్పడంతో రా మన అద్దరం చూసుకుందాం అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడాడు. ఇక ఇదే సంభాషణ జరుగుతుండగా ఒక్కసారిగా రీతు చౌదరి తన కాలితో పవన్ కళ్యాణ్ని కొట్టబోయింది. ఇక పవన్ కళ్యాణ్ కూడా దాన్ని డిఫైన్ చేసుకుంటున్న సమయంలో కాలుతో మిస్ అవడంతో రెండోసారి చేత్తో ప్రయత్నించింది రీతు చౌదరి. అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందని మీరు భావిస్తున్నారు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియదు. ఇలాంటి మరిన్ని విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం